ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ యవనస్తులు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవటంలో చాలా ఫెయిల్యూర్స్ అవుతున్నారు. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి అని అంటే ఎలా ఆలోచించాలి? దేవుడిలా ఆలోచించాలి. దేవుడు ఏం ఆలోచిస్తాడు అంటే పాపము విషయంలో దేవుడి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అని మనం ఎప్పుడైతే ఆలోచన విధానం చేయగలుగుతామో దెన్ మనకి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవటానికి అవకాశం దొరుకుతుంది. అంటే దేవుడు ఆత్మస్వరూపి కనుక దేవుడు మన లోపల నుండి మాట్లాడుతూ ఉంటాడు, లోపల నుండి ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు ఇన్సైడ్. సో ఇన్సైడ్ కాబట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క స్వభావాన్ని రెన్యూ చేసుకుంటూ ఉండాలి, నూతన పరుచుకుంటూ ఉండాలి దేవుడి యొక్క ఆలోచనలకు. అప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఏంటి అని అంటే చూడండి, మార్త ఫుల్ సీరియస్ వర్క్ చేస్తుంది కదా. అయ్యో మా ఇంట్లోకి యేసుక్రీస్తు వచ్చాడు, రక్షకుడు వచ్చాడు, విమోచకుడు వచ్చాడని కంప్లీట్గా ఫుల్ బిజీ ఉంది. ఈరోజు క్రైస్తవ యవనస్తులు కూడా అదే చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చర్చ్లోనే పని చేస్తున్నాం కదా, దేవుడి కోసమే పని చేస్తున్నాం కదా అని కంప్లీట్గా ఫుల్ పని చేస్తున్నారు. అవి తీసుకొస్తున్నారు, ఇవి తీసుకొస్తున్నారు, ఆ పని చేస్తున్నారు, ఈ పని చేస్తున్నారు, చర్చ్ విషయంలో ఏవేవో చేస్తున్నారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఏమన్నాడు? మార్తా, ఏం పని చేస్తున్నావు? వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది నీకు తెలియదా? ఏది ప్రాముఖ్యమైందో నీకు తెలియదా? చూడు, మేరీ ఏదైతే ఇక్కడ చేస్తుందో, నా మాటలు వింటుందో అది కదా ప్రాముఖ్యము అని. ఈరోజు మనము ఆలోచిస్తున్నామా? దేవుని మాట వింటున్నామా? దేవుని వాక్యానికి మనము వినటానికి ఇష్టపడుతున్నామా? ఎందుకంటే నువ్వు నూతనపరచబడాలి అంటే, నీలో దేవుని ఆత్మ రావాలి అంటే ఖచ్చితంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ చదవాలి. బైబిల్ ఒక్కటి మాత్రమే నీలో చేంజెస్ తీసుకురాగలుగుతుంది, దేవుని చిత్తం ఏంటో తెలియజేస్తుంది. చూడండి, పాత నిబంధనలో కూడా మనం ఎన్నో దగ్గర చూస్తాము పాపం విషయంలో దేవుడు ఎంతగా వ్యతిరేకించాడు అని. సో యవనస్తులారా, కేవలము నేను బిజీ ఉన్నాను, నేను చాలా రోషము గల క్రైస్తవుణ్ణి, నేను చర్చ్ కోసము చాలా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, కానీ దేవుని మాట వినను అంటే వేస్ట్, కంప్లీట్లీ వేస్ట్. చాలామంది అనుకుంటాం, ఏంటి ఎప్పుడు దేవుని వాక్యం వింటారు లేజీగా. నో, అది మన ఆలోచన, కానీ అదే కావాలి అని అంటున్నాడు దేవుడు. ఆయన మాట వినమంటున్నాడు. రోజుకు ఒక్కసారి అయినా దేవుని మాటను విని ఆయనతో ఒక టచ్లో ఉండాలి. చూడండి, పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఫుల్ బిజీ ఉంటారు కదా, ఎన్నో పనులు ఉంటాయి, చాలా కేసెస్ ఉంటాయి. ఎంత వాళ్ళు బిజీ ఉన్నా, ఎన్ని కేసెస్ ఉన్నా, ఏమున్నా వాళ్ళ దగ్గర ఒక వాకీ టాకీ ఉంటుంది కదా. ఆ వాకీ టాకీలో ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుంటుందో దానికి వాళ్ళు వినాల్సిందే. వాళ్ళ పిలుపు ఎప్పుడు వస్తుందో, మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అలా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, దేవునితో కంప్లీట్ టచ్లో ఉండాలి, ఆయన మాటలు వినటానికి రెడీగా ఉండాలి. అవి కూడా ఇంపార్టెంటే, బట్ ఇది చాలా ప్రైమరీ, మిగతావన్నీ సెకండరీ. కాబట్టి మాట వినటానికి ఎన్ని పనులున్నా దేవునితో టచ్లో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.